హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ సెషన్ ఆఫ్ దిస్ ఎఫ్డిఐస్. సో ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సంబంధించిన ఆర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఆ యొక్క సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు వచ్చేసి ఈ సెషన్లో మనము ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ సో యొక్క ఎఫ్డిఐ అప్రూవల్స్. ఓకేనమ్మా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎఫ్ఐఐస్. ఇక ఎఫ్ఐఎల్ గురించి కానీ, లేకపోతే ఆఫ్షోర్ ఫండ్స్ గురించి కానీ, లేకపోతే ఆ యొక్క డిపాజిటరీ రిసిప్ట్స్ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేవలం ఏదైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది ఏదైతుందో వాటికి సంబంధించిన అనుమతులు అనేది ఏదైతుందో, వాటికి సంబంధించిన అప్రూవల్స్, పర్మిషన్స్ ఏదైతుందో దానికి సంబంధించిందే. ఎవరైనా సరే ఒక విదేశీ కంపెనీ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే సో ఎలా పడితే అలా పెట్టడానికి వీల్లేదు. ఇందులో రెండు రూట్స్ అనేది ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ రూట్ అని చెప్పేసి ఉంటుందమ్మా. అంటే ప్రభుత్వం నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు అనేది అవసరం లేదు. డైరెక్ట్గా ఒక స్వదేశీ కంపెనీతో టైఅప్ అవడమో లేకపోతే పెట్టుబడులు పెట్టడమో ఆ రంగానికి సంబంధించింది జరుగుతుంది. సో కొన్ని ఫార్మల్కి సంబంధించిన ఉంటాయి అగ్రిమెంట్స్, ఆ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. అది చాలా కామన్గా ఉండేది. అంటే ఇండియన్ కంపెనీ చట్టాల ప్రకారం, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సింది. ఓకేనమ్మా. అయితే ఇంకొక రూట్ అనేది ఉంది, గవర్నమెంట్ రూట్ అనమాట. అంటే ప్రభుత్వానికి సంబంధించిన మార్గం. ఇందులో ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వం యొక్క అనుమతులు అనేది నువ్వు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం లేదా ఆర్బీఐకి సంబంధించిన అనుమతులు ఉంటేనే నీకు ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఎఫ్డిఐస్ అనేది మీకు అలౌ చేయడం జరుగుతుంది. లేకపోతే అలౌ చేయరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీటినే వ్యూహాత్మకమైన పెట్టుబడులు. అంటే కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్ ఏదైతే వ్యూహాత్మక రంగాల్లో ఆ యొక్క నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కానీ, లేకపోతే జాతీయ భద్రతకి సంబంధించిన కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కొన్ని ఏదైతున్నాయో హజార్డస్ ఏదైతున్నాయో అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో అలాంటి రంగాల్లో ప్రభుత్వానికి అనిపిస్తే ఆ రంగాల్లో కొంచెం మనకి పరిమితులు అనేది విధించవచ్చు. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎఫ్డిఐ క్యాన్ బి మేడ్ అండర్ టూ రూట్స్. ఒకటి ఆటోమేటిక్ రూట్ అండ్ గవర్నమెంట్ రూట్. సో అండర్ ద ఆటోమేటిక్ రూట్ ద ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ ద ఇండియన్ కంపెనీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద ఆర్బీఐ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఆటోమేటిక్ రూట్ కింద విదేశీ పెట్టుబడిదారులు లేదా భారతీయ కంపెనీల పెట్టుబడి కోసం ఆర్బీఐ లేదా భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు అనేది అవసరం లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మన భారతదేశంలో మరి ఇండియాలో అత్యధికంగా ఏ రూటు, ఏ మార్గం ద్వారా ఎక్కువగా ఉన్నాయి సార్? గవర్నమెంట్ మార్గం ద్వారా ఎక్కువగా ఉన్నాయా, ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎక్కువగా ఉన్నాయంటే ఆటోమేటిక్ రూట్ ద్వారానే దాదాపు 90% ఎఫ్డిఐస్ అనేది అనుమతులు ఉన్నాయి. అంటే సులభ మార్గం ద్వారానే. అంటే ఏదైతే ఇంతకుముందు ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో 90% ఆఫ్ ది ఎఫ్డిఐస్ అనేది ఆటోమేటిక్ రూటే అమ్మ. కేవలం 10% మాత్రమే మనకి ఆ యొక్క ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేది గవర్నమెంట్ రూట్ ద్వారానే మనకి వెళ్తున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి. సో ఎంత ఎక్కువగా ఆటోమేటిక్ రూట్లో మనం ఆ పూల్లో వేస్తే, ఓకేనా, ఆ అనుమతులు ఇస్తే, అప్రూవల్స్ ఇస్తే మనం అంత ఈజీగా మనకి ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అట్రాక్ట్ అవుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో టు ప్రమోట్ ఎఫ్డిఐ ద గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, ఏదైతే పెట్టుబడిదారులకి ఏదైతే ఉందో ప్రోత్సహించే విధంగా, అనుకూలమైన విధంగా మన వాళ్ళు రచన అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం అన్ని రంగాల్లో 100% ఎఫ్డిఐ రూట్ అనేది మనం అనుమతిస్తున్నాం. కొన్ని రంగాల్లో మాత్రమే, లైక్ మనం చెప్పుకున్న ఆ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ఇలాంటి కొన్ని డిఫెన్స్ కొన్ని మీడియాలో మాత్రమే మనము ఆ యొక్క గవర్నమెంట్ రూట్ అనేది మనము అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మోర్ దాన్ 90% ఆఫ్ ది ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఆర్ రిసీవ్డ్ అండర్ ద ఆటోమేటిక్ రూట్స్ స్వీకరించడం జరుగుతుంది. అయితే మరి గవర్నమెంట్ రూట్ ద్వారా ఒకవేళ, ప్రభుత్వ మార్గం ద్వారా ఒకవేళ వాళ్ళకు ఆ యొక్క ఎఫ్డిఐ రూట్ అనేది మార్గం అనేది ఉంటే మరి దాన్ని ఫెసిలిటేట్ చేసేది, ఆ మార్గం అనేది సుగమం చేసేది ఎవరు అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్. సో ఈ పోర్టల్లో నువ్వు అప్లై అనేది చేయడం జరుగుతుంది. FIFP అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ప్రభుత్వ రూట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఏదమ్మా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకి అనుమతులు అనేది అవసరము. ప్రభుత్వ మార్గం ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ నుంచి ముందస్తు అనుమతి అనేది అవసరము. సో ఇదొక సింగిల్ విండో క్లియరెన్స్ అని చెప్పేసి అనొచ్చు. ఏక గవాక్ష ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క క్లియరెన్స్ అంటే నువ్వు ఒక్కసారి ఆ యొక్క ఎఫ్డిఐస్ అనేది నేను పలానా రంగంలో, ఓకేనా, ఇంత శాతం పలానా కంపెనీలో నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, లేదంటే నూతనంగా నేనే
ఆ పరిశ్రమని స్థాపించాలనుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు ఆ పోర్టల్లో నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వు అప్లోడ్ చేయాలి. సింగిల్ క్లియరెన్స్ అనమాట. సో ఆ యొక్క పోర్టల్లో ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లు వివిధ మినిస్ట్రీస్కి ఆటోమేటిక్గా ఫైల్ అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన తర్వాత అనుమతులు అనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అనేది కారణం కూడా తెలపాలి. మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒకవేళ అనుమతులు అనేది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి అప్రూవల్స్ అనేది ఆన్లైన్ ద్వారా మార్గం ద్వారానే జరుగుతుంది. సో ఇలా మనకి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మరి అకౌంటబిలిటీ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది రెగ్యులేట్ చేసేది డిపిఐఐటి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిందే డిపిఐఐటి అని చెప్పేసి. ఆ డిపిఐఐటి అనేది దీనంతా కూడా రెగ్యులేట్ చేస్తుంది. పలానా ఒక శాఖ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ సమ్ వెహికల్స్కి సంబంధించింది అనుకుందాం, ఆటోమొబైల్కి సంబంధించింది అనుకుందాం, లేదంటే సమ్ పొల్యూషన్కి వ్యర్థాలకి సంబంధించింది అనుకుందాం. ఆ ట్రిబ్యునల్ అనేది ఆ యొక్క మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు. సో ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళలేదు. డిపిఐఐటికి సంబంధించిన ఆ యొక్క అనుమతి అనేది కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావని చెప్పేసి నువ్వు కారణం అనేది డిపిఐఐటికి కూడా తెలపాలి. సో వాళ్ళిద్దరు కూడా ఓకే అంటేనే అది రిజెక్ట్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ఫెసిలిటేట్స్ ద సింగిల్ విండో క్లియరెన్స్ ఫర్ అప్లికేషన్స్ విచ్ ఆర్ త్రూ అప్రూవల్ రూట్స్ అంటే ఏంది గవర్నమెంట్ రూట్ అనమాట. ఓకేనా? సో ఇది కొంచెం చూసుకోండి. సో దిస్ పోర్టల్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద డిపిఐఐటి. ఇంతకు మీకు చెప్పాను. సో ఎఫ్డిఐ అనుమతులను అనుమతించే సంస్థ భారతదేశంలో డిపిఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది అంతర్జాతీయంగా చూసుకుంటే ఎఫ్డిఐ గణాంకాలు అందించేది. ఏ దేశంలోకి అత్యధికంగా ఎఫ్డిఐలు అనేది వెళ్తున్నాయి, ఏ రంగానికి వెళ్తున్నాయి, ట్రెండ్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అత్యధికంగా ఏ రంగానికి వస్తున్నాయి, అత్యధికంగా ఏ దేశానికి వస్తున్నాయని చెప్పేసి ఆ డాటా అనేది రిలీజ్ చేసి అంక్టాడ్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకున్నామా, ప్రతి సంవత్సరం ఈ అంక్టాడ్కి సంబంధించిన డాటా అనేది మీరు ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సిందే. ఇది కొంచెం డైనమిక్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందమ్మా, డైనమిక్ పార్ట్ అనమాట. ప్యూర్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఆ యొక్క డాటా అంతా కూడా. ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేంజ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గవర్నమెంట్ రూట్ అనేది మనకి ఎఫ్ఐఎఫ్పి పోర్టల్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఎఫ్పి పోర్టల్ అనేది అనుమతులన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే ఇవ్వాలి. అండ్ అది వచ్చేసి డిపిఐఐటి అనేది సూపర్విజన్లో ఉంటుంది, ఆ యొక్క పర్యవేక్షణలో ఉంటుంది. ఆ డిపిఐఐటి అనే యొక్క మొత్తం కూడా దీని అంతా కూడా సూపర్వైజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకుని. ఇంతకుముందు ఏం చేసేది, వివిధ శాఖలు రిజెక్ట్ చేస్తే దానికంటూ ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేది కదా, కారణం ఉండేది కాదు. సో ఇష్టానుసారంగా కరప్షన్ ఉండేది, మనకి తెలుసు కదా. సో అవినీతి అనేది ఉండేది, నాకు డబ్బులు ఇస్తేనే నేను అనుమతిస్తాను అని చెప్పేసి. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో నువ్వు రిజెక్ట్ చేసావు కదా, నాకు ఆ ఫైల్ పంపించు అని చెప్పేసి డిపిఐఐటి అడుగుతుంది. వాళ్ళ అనుమతి కూడా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే 2017 వరకు చూసుకుంటే ఎఫ్ఐఎఫ్బి ఉండేదమ్మా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఉండేది. సో ఇప్పుడు దాని స్థానంలో అది ట్రాన్స్పరెంట్గా లేదు. అంటే ఫాస్ట్గా వేగవంతంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది భారతదేశంలోకి తీసుకురావాలి. అత్యంత వేగవంతంగా ఆ ప్రొసీజర్ అనేది, ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా, సత్వరంగా, వేగంగా, ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా తీసుకురావడం కోసమే ఆ యొక్క ఎఫ్ఐపిబి స్థానంలో ఎఫ్ఐఎఫ్పిని మనం తీసుకొచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ ప్రాసెసింగ్ ఎఫ్డిఐ అప్లికేషన్. ఒకవేళ ఫ్యూచర్లో ఎఫ్డిఐ అప్లికేషన్స్కి సంబంధించిన నోడల్ ఏజెన్సీ అనేది ఆప్షన్లో ఎఫ్ఐపిబి అని అడిగితే మాత్రం ఎఫ్ఐఎఫ్పి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడి నుంచి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అమ్మా, ఎక్కువగా ఈ సెషన్ అంతా కూడా చూసుకుంటే సమాచారం ఆధారంగానే జరుగుతుంది. ఓకేనా? ఆ సమాచారం ఆధారంగానే అనుకుంటున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా నేను చెప్పినవే. సో ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఎఫ్ఐఎఫ్పి టు స్పీడప్, చెప్పే కదా, వేగవంతంగా, సత్వరంగా అనుమతులు అనేది ఇవ్వడం కోసం. సో పారదర్శకత అనేది మెయింటైన్ చేయడం కోసం, ఆ యొక్క అప్రూవల్స్ అనేది ఇవ్వడం కోసం. బిసైడ్స్ ద ఎంట్రీ కండిషన్స్ ఆన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ద ఇన్వెస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లై. ఇంకా భారతదేశంలో అన్ని షరతులు అనేది నువ్వు అంగీకరించాల్సిందే. స్థానికంగా ఉన్న చట్టాలు, ఏదైతే మన జాతీయ చట్టాలు, ఆ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ అవన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. సెక్యూరిటీ కండిషన్స్ అన్నీ కూడా, అన్ని అనుమతులు పక్కాగా ఉండాలని చెప్పేసి దానికి కూడా అప్రూవల్స్ అనేది అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాలమ్మా. సో చెప్పే కదా, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది ఎఫ్ఐఎఫ్పి అని చెప్పేసి, సింగిల్ పాయింట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. ఓకేనా? భారతదేశంలో సింగిల్ పాయింట్ ఇంటర్ఫేషన్. సో ఎందుకు రీప్లేస్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ, స్పీడ్ ఆఫ్ ద క్లియరెన్స్ ప్రొసీజర్. ఇది ఆల్రెడీ మీకు చెప్పానమ్మా, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు పారదర్శకత అనేది ఉండేది కాదు. సో చూసారు కదా, నౌ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్, ఏదైతే వ్యక్తిగత డిపార్ట్మెంట్లో ఆఫ్ ద గవర్నమెంట్ హ్యావ్ బీన్ ఎంపవర్డ్ టు క్లియర్ ఎఫ్డిఐ ప్రపోజల్స్.
ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పాలసీ అండ్ ప్రమోషన్. ఏదైతే ఇంతకుముందు చెప్పే కదా, సో ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క డిపార్ట్మెంట్స్ అనేది ఏదైతుందో వాళ్ళకి ఆ యొక్క అధికారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విచ్ విల్ ఆల్సో ఇష్యూ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ద అప్లికేషన్. The rejection of the application is made tougher as it will now mandated require concurrence of the DIP. అంటే ఏంది, నువ్వు ఒకవేళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయాలి అని అనుకుంటే అది నేను కఠినతరం అనేది చేస్తున్నాను. యాజ్ ఇట్ నౌ మ్యాండేటరీలీ రిక్వైర్ కంకరెన్స్ ఆఫ్ ది డిఐపిపి. సో ఏదైతే మనం చెప్పుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేది ఏదైతుందో వాళ్ళ యొక్క కన్సల్టెన్సీతోనే నువ్వు ఆ యొక్క రిజెక్షన్ అనేది చేయాలనేది ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందా లేదా? ఎస్, అదే ఉంటుందన్న సంగతి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనమ్మా. సో వాళ్ళకే అనుమతులు అనేది ఇచ్చారు, ప్రాసెసింగ్ అనేది డిపార్ట్మెంట్స్కే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మినిస్ట్రియల్ ఇది కాకుండా. ఓకేనా. సో ఈ యొక్క ఎఫ్ఐఎఫ్ఈకి సంబంధించిన, సో ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అమ్మా, మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఐ జస్ట్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది అవుట్లైన్స్. కానీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, విదేశీ పెట్టుబడులు అనేది పెంచడం, ట్రాన్స్పరెన్సీ అనేది డిపార్ట్మెంట్లలో ఉంచడం, ఒక డిపార్ట్మెంట్కి పారదర్శకత ఉండడం. సో ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ యాక్టివిటీస్, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అండ్ ఎన్ఆర్ఎస్. సో ఏదైతే ఆ పెట్టుబడులు అనేది ఏదైతే వాటిని ప్రోత్సహించడం, మొత్తం కూడా డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా, అప్రూవల్ ప్రాసెస్ అంతా కూడా డిజిటల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా జరగడము. ఇన్ఫార్మ్ ఆల్ ది ఎఫ్డిఐ పాలసీ చేంజెస్ టు ది ఇన్వెస్టర్. ఒకవేళ మన ఎఫ్డిఐ పాలసీ, ఎఫ్డిఐ విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆ పెట్టుబడిదారులకి సమాచారం అందించడం, కమ్యూనికేట్ చేయడం అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది ఈ యొక్క ఎఫ్ఐఎఫ్ఐ కింద మెయిన్ ఇంటెన్షన్. పేపర్ వర్క్ తగ్గించడము, ప్రాసెస్ని పెంచడము, ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడము. సో టు అప్లోడ్ అప్రూవల్ లెటర్స్ చెప్పే కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ద్వారానే నువ్వు ఆ యొక్క అనుమతి అనేది ఇవ్వాలి. ఓకేనా. ఆ యొక్క లేదంటే రిజెక్షన్ అనేది చేయాలి. సో రిజెక్షన్ అనేది డిఐపిపి యొక్క ఇది కూడా తీసుకొని నువ్వు రిజెక్ట్ చేయాలి. అంటే ప్రతిదీ కూడా ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, జనరలైజ్గా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు చెప్పే కదా, సో మన సోవరెటీ దెబ్బతింటుందని చెప్పేసి ఎఫ్డిఐ ఇన్ డిఫెన్స్ సెక్టార్ ఈజ్ అలౌడ్ అప్ టు 74%. ఇంతకుముందు 49% మాత్రమే అనుమతి ఇచ్చాము, ఇప్పుడు 74% వరకు ఇచ్చామన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ద న్యూ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ. సో టెలికామ్ సెక్టార్ కూడా మనం 100% ఎఫ్డిఐ ఇచ్చాము. సో లేటెస్ట్గా 2025 అమ్మ, దో మనం క్లాసెస్ వచ్చేసి 2006లో చెప్పుకుంటున్నా, కానీ 2025లో మనము ఇన్సూరెన్స్ బీమా కంపెనీలకి మనము 100% అలౌ ఇచ్చాం, 100% ఎఫ్డిఐస్ అనేది అలౌ ఇచ్చాం. అయితే మేమేం చదవాలి సార్ ఇక్కడి నుంచి అంటే వెరీ సింపుల్. అగ్రికల్చర్ సెక్టార్లో, వ్యవసాయ రంగంలో ఎఫ్డిఐ అనేది ఎంత అనుమతి ఇచ్చాము, పారిశ్రామిక రంగంలో, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎఫ్డిఐ అనేది ఎంత అనుమతి ఇచ్చాము. ఇలా చూసుకుంటూ పోతే దాదాపు 30 నుంచి 40 సెక్టార్స్ ఉంటాయమ్మా. అవన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, కాకపోతే రఫ్ ఐడియా అనేది ఇవ్వండి. ఓకే, రఫ్ ఐడియా, ఒక గ్లాన్స్ అనేది ఇవ్వండి, అది మీకు పీడిఎఫ్ అనేది మీకు అది ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ గివ్ ఏ ఐడియా. అయితే ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే, సపోజ్ మన క్లాస్ 2026 కదా, 2026లో పెద్దగా ఎఫ్డిఐ అనుమతుల విషయంలో పెద్దగా మార్పులు ఏం లేదు. 2026, 2025 ఏమన్నా మార్పులు ఏమైనా జరిగాయా? అంతకుముందు ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది కదా, బీమా కంపెనీ, ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే బీమా కంపెనీది ఇంతకుముందు 49% మాత్రమే అలౌడ్ చేసాం, మిగతా ఇండియన్ కంపెనీకి 51% వాటా ఉండాలి. అందుకే చూడండి మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్, భూపా ఇలా కొన్ని కాంబినేషన్లో మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ టైఅప్ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో గత 2 ఏళ్ల నుంచి మనము ఆ యొక్క డెవలప్మెంట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫారెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మేమే సొంతంగా, స్టార్ హెల్త్ అనేది మేమే సొంతంగా ఫారెన్ మాకు 100% అలౌ చేశారు కాబట్టి మేమే సొంతంగా ఇన్సూరెన్స్ అనేది మేము రన్ చేస్తాము, ఇండియన్ కంపెనీతో మాకు టైఅప్ అనేది అవసరం లేదు అని చెప్పేసి కూడా మనకు వస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి ఎర్గో ఉంది, ఆ హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది ఇప్పుడు లేదు మనకి. సో అర్థమవుతుంది కదా. సో ఎర్గో అనేది ఫారెన్ కంపెనీ, హెచ్డిఎఫ్సి అనేది ఇండియన్ కంపెనీ. టైఅప్ అయ్యేవాళ్ళు ఎందుకు, ఒకప్పుడు మ్యాక్సిమం అంతే అలౌడ్. సో మెల్లమెల్లగా దాన్ని ఏం చేసింది, 74%, 26%, అంటే ఫారెన్ అనేవాడికి 74% వరకు ఉండొచ్చు. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ కంపెనీ వాటా అనేది 100% ఉండొచ్చు, నువ్వే డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వచ్చు. అలా కొన్ని ఈక్వేషన్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ యొక్క కంపెనీస్ అనేవి కూడా ఏమవుతున్నాయంటే వాళ్ళు ఫారెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి కూడా సపరేట్ అయిపోతున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఆటోమొబైల్ విషయంలో కూడా అంతే. సో 2 కంపెనీస్ టైఅప్ అయ్యాయి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్గా వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ అనేది, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది వాళ్ళు సెటప్ చేస్తారు. ఇలాంటి అప్డేట్స్ అనేది ఏదైతే చెప్పే కదా, ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఒకప్పుడు 49 to 74% ఆటోమేటిక్ రూట్ ఉండేది, 74 to 100% అనేది బడ్జెట్లో పెంచడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి.
ఓకేనా, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఓన్లీ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీద ఫోకస్ చేయండి అమ్మా. సో అవి మీరు ఈజీగా చదువుకోవచ్చు. అయితే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్, లాస్ట్ టైం గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ కూడా అడిగారు 2025 2024లో. ఏమని, ఎఫ్డిఐస్ అనేది ఏ రంగాల్లో పూర్తిగా నిషేధం, పూర్తిగా ప్రోహిబిటెడ్, అసలు అనుమతే లేదు. సో ఎవరైనా సరే ఒక ఫారిన్ కంపెనీ ఇండియాకి సంబంధించిన లాటరీ బిజినెస్లో లేకపోతే ఆన్లైన్ లాటరీస్లో వాడికి ఉందా? అసలు జనరల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది ఇది లాటరీ అనేది. కేరళలో ఎక్కువగా ఉంటాయి లాటరీ సిస్టమ్ అనేది, ఇవన్నీ తీస్తుంటారు. సో ఫారినోడ్ వచ్చేసి ఇక్కడ క్యాజినోస్ రన్ చేయడము, ఫారినోడ్ వచ్చి ఇక్కడ లాటరీ అనేది రన్ చేయడం అనేది కుదరదు. ఎఫ్డిఐస్ అనేది అనుమతి లేదు. గ్యాంబ్లింగ్ కానీ బెట్టింగ్ కానీ క్యాజినోస్ కానీ వాడు అలౌడ్ లేదు. చిట్ ఫండ్ కంపెనీస్ అనేది రన్ చేయడానికి వీల్లేదు. ఫారెన్ నోడు ఇండియాలో చిట్ ఫండ్ కంపెనీస్ పెట్టడానికి వీల్లేదు. నిధి కంపెనీలు అనేది కూడా రన్ చేయడానికి వీల్లేదు. ఓకేనా, ఏదైతే మనం చెప్పుకున్న ట్రేడింగ్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేది ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, కొంచెం మెమరైజ్ చేసుకున్నామా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేది కూడా వాడు చేయడానికి వీలు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా కొన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్ చెప్పే కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఫామ్ హౌస్లు కానీ, సో ఎక్కడైనా సరే ఫారెన్ కంపెనీ వాడు రియల్ ఎస్టేట్ చేయడం ఇండియాలో చూసారా? ఫారెన్ కంపెనీ వాడు ఇండియన్ క్యాజినోస్లో ఓపెన్ చేయడం చూసారా? చేయలేదు. సో అలా టౌన్షిప్స్ కన్స్ట్రక్షను ఏదైతుందో కమర్షియల్ ప్రెమిసెస్ రోడ్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కాకుండా సిగార్స్ చిరూట్స్ సిగరెట్స్ ఇవన్నీ సిగరెట్ టొబాకో నార్కోటిక్స్కి సంబంధించిన ఏదైతే వాటికి సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నామా. అటామిక్ ఎనర్జీ అండ్ రైల్వేస్ ఇందులో అయితే అసలు ప్రైవేట్ వాడికే లేదు. అటామిక్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ రైల్వేస్ అనేది అసలు ఈవెన్ మన సొంత ప్రైవేట్ కంపెనీస్ డొమెస్టిక్ ప్రైవేట్ కంపెనీస్కి అనుమతి లేదు. ఇక ఫారినోడ్కి ఏముంటుంది? సో ఇక్కడితోనే మనకి మ్యాక్సిమం నాకున్న సమాచారం అంతా కూడా ఈ గ్లోబలైజేషన్లో కానీ ఎఫ్డిఐస్ కానీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని, ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ ఇలా కొన్ని 4 రకాల అగ్రిమెంట్స్ అనేది ఉంటాయి. ఆ అగ్రిమెంట్స్ అనేది డిస్కస్ చేస్తే మ్యాక్సిమం ఈ యొక్క గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ అయిపోతుంది.